వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో జోకర్ మూవీ రివ్యూ చూద్దాం. ఈ సినిమాలో గురు సోమసుందరం, రమ్య పాండియన్ లీడ్ రోల్ లో యాక్ట్ చేశారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఉంది. రాజాదిరాజా తనని తాను ఇండియాకి రాష్ట్రపతి అనుకుని అందరి సమస్యల కోసం పోరాటం చేస్తుంటాడు. అందరూ రాజాదిరాజని ఒక పిచ్చోడిలా చూస్తారు. అసలు రాజాదిరాజా ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు, దానికి కారణం ఏంటి అనేదే ఈ సినిమా మెయిన్ స్టోరీ. ప్రభుత్వం పెట్టే పథకాలు ప్రజలకు ఎంతవరకు చేరుతున్నాయి, అసలు ఈ పథకాలు పెట్టేదే ప్రజలను దోచుకోవడం కోసం అనే ఒక సెన్సిటివ్ పాయింట్ ని చాలా బాగా స్క్రీన్ పై చూపెట్టారు. రాజాదిరాజా క్యారెక్టర్ లో యాక్ట్ చేసిన గురు సోమసుందరం తన క్యారెక్టర్ లో జీవించేశాడు. స్టార్టింగ్ లో ఆ క్యారెక్టర్ ని చూస్తే నవ్వొస్తుంది, కానీ ఆ తర్వాత ఆ క్యారెక్టర్ లోని పెయిన్ అర్థమవుతుంది. హీరోయిన్ రమ్య పాండియన్ తన న్యాచురల్ యాక్టింగ్ తో, మంచి స్క్రీన్ ప్రెజెన్స్ తో ఇంప్రెస్ చేసింది. సినిమోటోగ్రఫీ చాలా బాగుంది. కొంతసేపు సినిమా స్లో అవుతుంది, కానీ కథలో కంటెంట్ ఉంది కాబట్టి సినిమాపై ఏం ఎఫెక్ట్ పడలేదు. కథలో భాగంగా వచ్చే కామెడీ బాగుంది అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఈ సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చు. ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ లేదు. ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే స్టోరీ, డైరెక్షన్, లీడ్ రోల్స్ లో యాక్ట్ చేసిన వాళ్ళ పెర్ఫార్మెన్స్, క్లైమాక్స్ ఈ సినిమాకి ప్లస్ అయ్యాయి. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే సినిమా కాసేపు స్లో అవుతుంది. ఇది ఒకటే ఈ సినిమాలో ఉన్న మైనస్ పాయింట్. ఓవరాల్ గా ఈ సినిమా ఎలాగుందో ఒక్క ముక్కలో చెప్పాలంటే మంచి కాన్సెప్ట్, మంచి పర్ఫార్మెన్స్ తో వచ్చిన ఒక మంచి సినిమా ఇది. మస్ట్ వాచబుల్ మూవీ. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5 కి 4 స్టార్ రేటింగ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చతుర్య టీవీ.